పెట్టాలి. 'దళపతి బ్రో' కామెంట్ అలానే రావాలి. ఇందాక బానే పెట్టారు కదా! 'దళపతి బ్రో' ఇప్పుడెందుకు పెట్టట్లేదు? లేదుగా పాట అన్నయ్య పాడాలి. అవును. లేదుగా పాట అన్నయ్య పాడాలి. కాదు, కాదు జెమినీ గురించి పెట్టాడు. వాయమ్మనే! ఆరుగురున్నారా? ఏం జేస్తున్నారు గాల్లో? ఇప్పుడే సామి హిందీ 'బిగ్ బాస్' చూసి వచ్చా. హిందీ 'బిగ్ బాస్' అబ్బో! మళ్ళీ గారు సరిపోయింది. వదిన ఫైటర్ పాట పెట్టిప్పుడు అంటున్నారు మధుచెలమ్మ. రిక్వెస్టింగ్ పైగా. ప్లీజ్, 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 ప్లీజ్ అంటున్నారు. ఎన్ని ప్లీజ్‌లవి? అంత ప్లీజింగ్‌గా అడిగినా సరే అక్కడ కనికరం లేదు. అలాంటోళ్ళని ఏం చేయాలి? బ్లూ డ్రెస్ తీసేసి మొత్తం హైడ్ జేసేయాలి. ఐడీలన్నీను. రాగానే తెల్లని చీర అంటున్నావు. లేదు లేదు. దానికి ముందే కామెంట్ అలా వచ్చింది. ఈడేమో చిట్టి నడుమంటది. శాంతాడంటున్నాడు నడుమెట్టుకొని. ఆహ్, ఏ సాంగ్ మధు? తెల్లని చీర పాటట. రైటర్ ఫైటర్. అది మొత్తం కాదురోయ్! మొత్తం రాదు మళ్ళీ పాట. స్టార్టింగ్ 2, 3 లైన్‌లు చెల్లెమ్మ అడిగిందని చెప్పి పాడుతానది. తెల్లని చీర ఆ సాంగ్. వాయమ్మో! ఎందుకు చెల్లెమ్మ ఈరోజు ఆ పాట గుర్తొచ్చింది నీకు? పెట్టండయ్యా అందరూ కసిరాజులే సరిపోయింది. సరిపోయిందా? ఓహ్! మీకు అంటుకుందా సరిపోయింది. శాంతి గారు అబ్బా! గారని చదివేసాను అనవసరంగా. ఛ! ఛ! శాంతి గారని పెట్టారు ఎవరో అజ్ఞాతవాసి. దొంగ సచ్చినోడా అంటుంది రైటర్ ఫైటర్. అవునా? ఓకే. సాయి బ్రో నవ్వుతున్నారు. చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసతో చేస్తున్నా నడుము తడమని నన్నొకసారి ఎవరిని ఇంతకీ ఆ పేరు మెన్షన్ చేయలేదు. ఒలేయ్ నీ అబ్బా పాడు అంటున్నారు. ఒరేయ్ తెల్లచీర అంటున్నారు. అది ఇంతకీ ఆ లిరిక్ అయినా పెట్టండి. ఆ పల్లవి వరకు పెట్టండి కనీసం. పాట మొత్తం వద్దు. ఒరేయ్ జెమిమా ఆ చిట్టి నడుము సాంగ్ నీ గురించి పెట్టిందా కొంపదీసి? అంతే అంటావా జెమి? బాబోయ్! మళ్ళీ గారు. అమ్మో! గారు కామెంట్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అస్సలు చదవలేను నేను ఆ కామెంట్. పైగా 'తలపతి బ్రో' పెడితే అసలు చదవలేను. ఎవరు పెట్టినా చదువుతాను గాని. ఎందుకో ఆ పాట గుర్తొచ్చింది అంతే అన్నయ్య. అవునా తల్లి? ఓకే అమ్మా. సూపర్ మధు. సాంగ్ మొత్తం పెట్టు. మొత్తం కాపోయినా ఒక 3, 4 లైన్‌లు. కానీ తెల్లచీర జారుతుందట సంధ్యవేళ. ఓకే. మొన్న కాల్‌లో ఉన్నప్పుడే కాస్త పాడావు అందుకనే అవునా చెల్లె? ఎందుకో అదేంటి కొన్ని కొన్ని పాటలు అలాగే మైండ్‌లో అలాగే వచ్చేస్తున్నాయి. అదిగో మొన్న 'సలార్‌మామ' పెట్టిన దానికి అదేం పాట? 'వేయరా చెయ్యి వేయరా' అంటూ మొన్న షాప్‌కెళ్ళినప్పుడు కూడా పేటీఎం చేసే లోపల ఆ పాటొచ్చింది నోట్లోంచి. అక్కడ జెంట్స్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేడీస్ ఉంటే నన్ను కుమ్మేద్దురు కింద ఎట్టేసి మరీను. ఓకే. పర్లేదు అవునా? మిస్ నిజంగా ఆ పాటొచ్చిందా? ఆ నోట్లోంచి ఆ పాటొచ్చింది. అంటే నార్మల్‌గా హమ్ చేస్తారు కదా పాటలు ఆ టైప్‌లో. నేను పేటీఎం చేస్తూ మొబైల్ పట్టుకొని ఎందుకో నోట్లో హమ్ చేశాను అలాగా. అది అబ్బాయి ఉన్నాడు కాబట్టి పర్లేదు. పోనీ వాడు కూడా తేడాగానే అనుకోని ఉంటాడు నా గురించి. ఈడేంట్రా ఇలా పాడుతున్నాడు నా దగ్గరికొచ్చని. ఓకే. అలాంటివి పెద్ద పట్టించుకోను నేను. "నువ్వు చదవకు ఓకే. సామి" అన్నారు. చదువుతున్నాను గదా! జెమినీ వదిన, ఫైటర్ వదిన పెట్టండి అంటున్నారు. ఏ ఈ ఏంది కుందిని తీసుకువెళ్ళి చెత్తలో వేయరా ఈ ఎండి కుండిన. వదిన ఫైటర్ అంటున్నారు. ఓకే. సూపర్. ఒరేయ్! నువ్వు మొత్తం పెట్టకురా పాట అని చెప్తూనే ఉన్నా. నువ్వు మళ్ళీ మొత్తం పెడుతున్నావు. తలపతి బ్రదర్ హాయ్ అంటున్నారు. సాయి బ్రదర్. మధు అంటున్నారు. మా ఫైటర్ వెరీ గుడ్. ఈ గారు భాష ఎక్కడి నుంచి నేర్చుకున్నారో? పాడడానికి మొత్తం ఏమైనా కావాలా? ఒరేయ్! నువ్వు మళ్ళీ పెట్టిన తర్వాత నువ్వేమంటావురా? నేను స్టార్ట్ అన్నంత వరకు పాడొద్దు అని అంటావు కదా! అని చెప్పి ఆగా. పాడడానికి నాకేముంది అక్కడి వరకు వచ్చు. ఫస్ట్ లైన్ అయితే పడేస్తా. తర్వాత మీ ఇష్టం. ఈ తెల్ల చీర అనే లోపులోనే నువ్వు తెల్ల చీర కట్టుకొని బయట తిరుగుతున్నావేమో జెమిమా లోపలికెళ్ళిపో అర్జెంట్‌గా నువ్వు ఫస్ట్.
ఏ దెయ్యం అనుకుంటారు మళ్ళీ.